అందరూ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని అసలు జరుగుటి అయినను అసలు ఈ వినబడి అయినను లేదు. మీరు ఇది దాను మొదలుకొని బెయేర్షెబా వరకు గిలాదు దేశం వరకును వారి సమాజం యాక మనస్సు కలిగి మిస్పాలో దేవుని సన్నిధిని కూడిరి. ప్రేమ దేవుని వాళ్ళారా, ఇదిగో అక్కడ జరిగిన ఆ సంఘటనకు మరి ఆ లేవీయుడు చాలా బాధపడి 12 గోత్రాల వారికి ఈ కీలుగా తన భార్యను పంపించినప్పుడు వారు చాలా పశ్చాత్తాప హృదయులైపోయి, అసలు ఇలాంటి సంఘటన ఇశ్రాయేలీయుల్లో ఎప్పుడైనా జరిగిందా? ఐగుప్తు ప్రయాణం చేసేటప్పుడు మనం ఎప్పుడైనా చూసామా? అసలు ఎప్పుడైనా విన్నాం ఇలాంటి సంఘటన? మనం వెళ్ళలేదు కదా. అయితే దీని గురించి ఖచ్చితంగా మనం ఆలోచించాలన్నప్పుడు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు వారు ఏం చేశారు? యాకముగా సమాజముగా కూడుకున్నారు. ఎంతమంది కూడుకున్నారు? 2వ వచనం 20వ అధ్యాయం 2వ వచనం, దేవుని జన సమాజములకు చేరిన వారు ఇశ్రాయేలీయులు గోత్రములన్నిటికీ పెద్దలుగా నున్నవారి కత్తి దూయు 4 లక్షల కాల్ బలముగా కూడుకొనిరి. ఎంతమంది కూడుకున్నారు? 4 లక్షల మంది కూడుకున్నారు. ఇప్పుడు ఈ 4 లక్షల మంది ఆలోచన ఎలా ఉందంటే ఒకసారి చూడండి. 11వ వచనం 20వ అధ్యాయం 11వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు అందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించారు. ప్రేమై ఉన్న మనము ఒక శరీరమై ఉన్నాము. అక్కడ 4 లక్షల మంది ఉన్న ఆ జనులు ఒక్క మనుషుడైనట్టుగా ఎలాగైతే వచ్చారు, ఎలాగైతే ఆ సంఘటనలు వారు ఏకీభవించారు. ఇదిగో యేసుక్రీస్తు శరీర భాగాలుగా తీసుకుంటున్న మనము ఇది ఏమని చెప్తున్నాడు? మనం దీవించు ఆశీర్వచన పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనం విరిచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము కనుక, రొట్టె ఒకటే కనుక అనేకులమైన మనము కూడా ఒక్క శరీరమై ఉన్నాము కనుక. ప్రేమని దేవుని వారులారా, ఇదిగో మనం అందరము ఒకే ఆలోచనతో యాక శరీరముతో మనం అందరూ ఇప్పుడు ఎంతమంది ఉన్నాం? 20 మంది 30 మంది ఉన్నాం అనుకోండి. ఈ 20 మంది 30 మంది మనుషులుగా వేరువేరుగా కాకుండా ఒక్క మనుషుడైనట్టుగా మనము ఏం చేయాలి? ఆరాధించాలి. అలా ఆరాధించినప్పుడు దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. దేవుని యొక్క సన్నిధిని మనం పొందుకోవడం, దేవుని యొక్క ప్రభావం మన మీద. కనుక ఈ విషయాలు మనందరూ మనసులో పెట్టుకొని ఎవరునూ అయోగ్యంగా దీనిని ఆచరించకూడదు.